పెదతోట అనే ఊరిలో రామకృష్ణ అతని తల్లి భవానీతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు భవానీ తన కొడుకైన రామకృష్ణతో ఇలా అంటుంది. రే నాన్న, రోజు నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాకొక్కదానికే ఇంట్లో ఏం చేయాలో అర్థం కావటం లేదు. చాలా బోర్ కొడుతోందిరా. అయితే టీవీ పెట్టుకొని చూడు, కాస్త బోరు కొట్టకుండా ఉంటుంది. ఆ దిక్కుమాలిన టీవీ ఎంతసేపని చూడన్రా. ఎక్కువగా చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. అయితే నీకు కథలంటే ఇష్టం కదా, మంచి మంచి కథలున్న పుస్తకాలు తెస్తాను, హాయిగా కూర్చొని చదువుకో. ఎంతసేపని కథలు చదువుకోన్రా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడల్ని తీసుకురా. అమ్మా, ఏంటి నువ్వనేది? అవునరా నాన్న, నువ్వు త్వరగా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా తీసుకొస్తే నాకు ఇంటి పనిలోనూ వంట పనిలోనూ తోడుగా ఉంటుంది. అలాగే నీకో తోడు దొరికిందని నా మనసు తృప్తిగా ఉంటుంది. అమ్మా, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను నేను పెళ్లి చేసుకోనని. నాకసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అలా అంటే ఎలారా? జీవితంలో నీకంటూ ఒక తోడుండాలి కదా. వద్దమ్మా, నాకు ఎలాంటి తోడు అవసరం లేదు. నేను ఇలాగే జీవితాంతం ఒంటరిగానే బతుకుతాను. ఎందుకు పెళ్ళొద్దంటున్నావో కారణం నేను తెలుసుకోవచ్చా? నాకు ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేకుండా జీవితాంతం ఆనందంగా ప్రశాంతంగా గడపాలనుంది. సంసారం అనే వాళ్ళలో నేను చిక్కదలుచుకోలేదు. కాపురం అనే సాగరం నేను దాటలేను. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. సరే, నీ ఇష్టం. మీ నాన్న కాలం చేసినప్పటి నుండి నేనిలా ఒంటరిగానే బిక్కుమంటూ ఉంటున్నా. కనీసం నీ పెళ్లితోనైనా నాకు ఆ ఒంటరితనం తప్పుతుందేమో అనుకున్నాను. కాని ఇక నేను చచ్చే వరకు నాకు ఆ భాగ్యం లేదని తేల్చేశావు. ఇక బ్రతికి ఏమి ఉద్ధరించను అని భవానీ ఆవేశంగా లోపలికి వెళ్తుంది. భవానీని ఆపి రామకృష్ణ ఇలా అంటాడు. ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? అంతేరా నాన్న. సరే, అయితే ఒక మంచి సంబంధం చూడు. నా కోసం కాకపోయినా నీకోసమైనా పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషంరా. రేపే పెళ్లిళ్ల పేరయ్య గారికి కబురు చేస్తాను. రామకృష్ణను పెళ్లికి ఒప్పించిన భవానీ తరువాత రోజు పెళ్లి సంబంధాలు చూడ్డానికి పెళ్లిళ్ల పేరయ్యను పిలుస్తుంది. భవానీ ఇంటికి వచ్చిన పెళ్లిళ్ల పేరయ్య ఇలా అంటాడు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? అంతా కులసానా? అంతా బాగున్నాం పేరయ్య గారు. ఏంటమ్మా భవానీ, ఏదో పనుందని కబురు చేశారు? ఏమీ లేదు పేరయ్య గారు. మా అబ్బాయి రామకృష్ణకి మంచి సంబంధం చూడండి. ఆ అబ్బాయి గురించి మీకు తెలుసు కదా, మంచివాడు, బాగా చదువుకున్నాడు, పైగా తెలివైనవాడు కూడాను. హా, తెలియకని? అబ్బాయి గురించి నాకు తెలుసు కదా. ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఒక్క విషయం, మా వాడు కొంచెం మితభాషి, ఏ విషయాన్ని పట్టించుకోడు. కాబట్టి కాస్త ధైర్యంగా మాట్లాడగలిగే, సంస్కృతి సంప్రదాయాలు కలిగిన వీడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలిగే ఒక మంచి తెలివిగల అమ్మాయిని చూడండి. అలాగే భవానీ గారు, తప్పకుండా అలాంటి అమ్మాయినే చూస్తాను. ఇక నుండి నేను ఆ పని మీదే ఉంటాను. మంచిది పేరయ్య గారు. 2 రోజుల తర్వాత పేరయ్య భవానీ చెప్పిన లక్షణాలతో ఒక సంబంధాన్ని వెతికి తీసుకొచ్చి భవానీతో ఇలా అంటాడు. అమ్మా భవానీ గారు, మొత్తం ఈ చుట్టుపక్కలన్ని ఊర్లు గాలించి మీరు చెప్పిన లక్షణాలతో ఉండే ఒక సంబంధాన్ని తీసుకొచ్చాను. మీరేమంటారు? ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు సావిత్రి. పక్క ఊరు పరమేశ్వరపురంలో మంగయ్య గారి మనవరాలు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి తాత మంగయ్య పెంచి పెద్ద చేశాడు. మీరొప్పుకుంటే ఆ సంబంధం ఖాయం చేస్తాను. మగ పెంపకంలో పెరిగిన అమ్మాయి అంటున్నావు. అసలు పెళ్లంటేనే ఇష్టం లేని మావాడితో సర్దుకోగలుగుతుందంటారా? మీరేం సందేహపడక్కర్లేదు. ఆ అమ్మాయి లోకజ్ఞానం తెలిసిన గొప్ప తెలివిగల అమ్మాయి. మీకీ సంబంధం సరైంది. ఇక మీరు ఏం ఆలోచించకుండా ముహూర్తాలు పెట్టేసుకోండి. సరే, అయితే అలాగే కానివ్వండి. కొన్ని రోజులకు భవానీ కొడుకైన రామకృష్ణకు సావిత్రితో పెళ్లవుతుంది. మరుసటి రోజు సావిత్రి తన అత్తారిల్లైన భవానీ వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుడు సావిత్రి భవానీతో ఇలా అంటుంది. అత్తయ్యగారు, నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. త్వరగా ఓ బాబునో పాపనో నా చేతిలో పెడితే హాయిగా కృష్ణరామ అంటూ కాలం గడిపేస్తాను. అలాగే అత్తయ్య. మరో విషయం, మా రామకృష్ణ కొంచెం మితభాషి. ఏ విషయానికి పెద్దగా స్పందించడు, పట్టించుకోడు. చిన్నప్పటినుంచి అంతే. వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇక నుండి ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకోవాలి. సరే అత్తయ్యగారు, ఇక నుండి ఇంటి వ్యవహారాలు మొత్తం నేనే చూసుకుంటాను. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. మంచిదమ్మా. ఒకరోజు ఉదయాన్నే సావిత్రి తన భర్త అయిన రామకృష్ణతో ఇలా అంటుంది. ఏవండి, ఈరోజు ఇంట్లో ఏం కూర చేయాలో చెప్పండి. అదేంటి అలా అడుగుతున్నావు? రోజూ అడగవు కదా.
రోజు నాకు ఇష్ట ప్రకారమే వండుతున్నాను. కానీ ఈరోజు మీ ఇష్ట ప్రకారం చేద్దామనుకుంటున్నాను. కాబట్టి ఏం చేయాలో చెప్పండి. చూడు సావిత్రి, ఇంతకు ముందు నీకు వేరుగా నాకు వేరుగా ఇష్టాలుండొచ్చు. కానీ ఇప్పుడు మనం భార్యాభర్తలం కాబట్టి మన ఇష్టాలు కూడా కలిస్తే బాగుంటుంది. నీ ఇష్టమే నా ఇష్టం. నీకేం చెయ్యాలో అని ఉంటే అది, నీకు ఏది తినాలనుంటే అది చెయ్యి. ఆ మాటతో సావిత్రి చాలా సంతోషపడుతూ ఇలా అంటుంది. సరే అండి, ఈరోజు మీకు కొత్త రకం వంట పరిచయం చేస్తాను. సరే మరి ఆలస్యం ఎందుకు, కానివ్వు. అని రామకృష్ణ తన పని మీద వెళ్ళిపోతాడు. రామకృష్ణ సావిత్రి తమ పెళ్లైన అనతి కాలంలోనే చాలా సంతోషంగా అన్యోన్యంగా గడుపుతుంటారు. అది చూసిన ఊరి జనం కొంతమంది జంట చూడముచ్చటగా ఉంది అనుకుంటారు. మరికొందరు పెళ్లాన్ని నెత్తిపై పెట్టుకొని పూజిస్తున్నాడు అంటారు. ఏదేమైనా రామకృష్ణ సావిత్రులు అవేం పట్టించుకోకుండా తమకు నచ్చిందే చేస్తుంటారు. ఒకరోజు సావిత్రి తన భర్తతో ఇలా అంటుంది. ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి, మార్కెట్కి వెళ్ళి తీసుకుని రండి. నాకు కూరగాయలు ఎలా కొనాలో తెలీదు. నువ్వే వెళ్ళి కొనుక్కొని తీసుకొనిరా. నేనొక్కదాన్నే ఎలా వెళ్ళను? మీరు కూడా రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. అయితే సరే, పద వెళ్దాం. రామకృష్ణ సావిత్రి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్లో సావిత్రి కూరగాయలు కొనుగోలు చేస్తుంటే రామకృష్ణ వెనకాలే ఉండి చూస్తుంటాడు. అక్కడున్న ఊరి జనం ఇలా అనుకుంటారు. పెళ్ళామంటే ఎంత భయమో భక్తో మార్కెట్లోకి కూడా తీసుకొనొచ్చాడు. అది భయమో భక్తో ఎందుకనుకుంటున్నారు? అనుమానం కూడా అవ్వొచ్చు కదా. ఏమోలే, మనకెందుకవన్నీ అని ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కాని రామకృష్ణ అవేమీ పట్టించుకోడు. ఇంతలో భవానీ దగ్గరకొచ్చిన తనకు తోడికోడలు పార్వతి ఇలా అంటుంది. ఏంటక్కా, ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఇంట్లో ఎవరూ లేరా? ఎవ్వరూ లేరు పార్వతి. రాము సావిత్రి కలిసి మార్కెట్కి వెళ్లారు. ఇప్పుడే వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. కూర్చో. అబ్బో, మార్కెట్కా? అది కూడా ఇద్దరు కలిసా? ఏమక్కా, నీ కొడుకు అప్పుడే అంతలా మారిపోయాడా? ఆశ్చర్యంగా ఉందే. ఏముంది పార్వతి అందులో ఆశ్చర్యం? సరదాగా కలిసి వెళ్లారు. అదే అక్క నేను అంటుంది. నేను కొన్ని రోజుల నుండి గమనిస్తున్నాను. మన రామకృష్ణ అప్పుడే పెళ్లం కొంగుచాటు భర్త అయిపోయినట్టున్నాడు. అసలు వాడు ఎక్కడికి వెళ్ళినా సావిత్రి వెంటే ఉంటున్నాడు. వీధిలో జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రామకృష్ణకి సొంత తెలివితేటలు పోయాయి. పెళ్లం చెప్పినట్టే ఆడుతున్నాడని నవ్వుకుంటున్నారు. వాడు కొంచెం మితభాష కదా. వాడి గురించి నీకు తెలియందేముంది? సావిత్రి ఏదైనా అడిగితే కాదనలేక వెళ్ళి ఉంటాళ్లే. మితభాష అయితే మాత్రం పెళ్లం వెనుక తిరగాల అక్క? నీ కోడలు ఏం మంత్రం వేసిందో ఏం ఎరవేసిందో కాని రాము సావిత్రి దగ్గర కుక్కిన పేనులా పడుంటున్నాడు. ఇంతకు ముందు నీ మాట వినేవాడు. ఇప్పుడసలు నిన్ను పలకరిస్తున్నాడా? ఇంటి బాధ్యతలన్నీ కోడలి చేతిలో పెట్టావని ఆవిడగారు గాల్లో తేలుతుంది. నువ్వు జాగ్రత్త పడకపోతే రేపొద్దున నిన్ను ఈ ఇంట్లో పరాయిదాన్ని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమో పార్వతి, నేను అంతగా గమనించలేదు. వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. కాని నువ్వు చెబుతుంటే నాకు ఏదోలా ఉంది. అదే అక్క నేను చెప్పేది. కొడుకు నీ చేయి దాటిపోకముందే చూసుకో. ఇప్పుడు అదుపులో పెట్టకపోతే రేపు నువ్వు అడిగినా వాడు నీకు పలకడు. అయినా ఇవన్నీ నాకెందుకులే. నా పని నేను చూసుకుంటాను. నీ మేలు కోరి చెప్పాను, అంతే. ఉంటాను మరి అని పార్వతి వెళ్ళిపోతుంది. భవానీ మనసులో తెలియని అలజడి మొదలవుతుంది. తన కొడుకు నిజంగానే తనకి దూరమవుతున్నాడా అన్న ఆలోచనలో పడిపోతుంది. కాసేపటికి రామకృష్ణ సావిత్రి మార్కెట్ నుండి వచ్చి సావిత్రి భవానీతో ఇలా అంటుంది. అత్తేగారు, చూసారా? ఈరోజు మార్కెట్లో తాజా కూరగాయలు దొరికాయి. మీ అబ్బాయికి కూడా ఏది ఎలా కొనాలో నేర్పించాను. భవానీ ఏం మాట్లాడకుండా మౌనంగా చురచుర చూస్తుంది. రామకృష్ణ లోపలికి వెళ్ళిపోతాడు. ఏమైంది అత్తయ్యగారు? ఒంట్లో నల్లతగా ఉందా? అంత నీరసంగా ఉన్నారు. నా ఒంటికేం కాలేదు. మనసుకే ఏదో అవుతుంది. మీరిద్దరూ అలా బజార్లమ్మట ఊరేగుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటారు అత్తయ్యగారు? భార్యాభర్తలు కలిసి వెళ్లడం తప్ప? తప్పని కాదు సావిత్రి, కాని లోకం తీరువేరు. పెళ్లైన దగ్గర్నుండి వాణ్ణి నీ వెనకాలే తిప్పుకుంటున్నావు. వాడు ముక్కుసూటి మనిషి, మితభాషి. వాడు నీ కొంగు పట్టుకుని బజార్లో నడుస్తుంటే చూసి రామకృష్ణ పెళ్లానికి దాసుడైపోయాడు, బుట్టలో వేసుకుంది అని నవ్వుకుంటున్నారు. నా చెవులారా నేను విన్నాను. ఎవరో అన్నారని మీరు బాధపడుతున్నారా అత్తయ్యగారు? వాళ్ళన్నది నిజమే కదా. ఆయన నా వెనకాల రావటం లేదు, నా తోడుగా వస్తున్నారు. అవన్నీ కాదు. కొడుకు తల్లి మాట వింటే ముచ్చటగా ఉంటుంది. కాని ఇలా పెళ్లం చాటున పడిపోతే
కన్న తల్లికి కడుపు మండిపోతుంది. అయినా వాడు నీకు వంటలో సాయం చేయడమేంటి? నీ వెనకాలే తిరగటమేంటి? ఇదంతా చూస్తుంటే నాకు పార్వతి చెప్పింది నిజమే అనిపిస్తోంది. అత్తయ్యగారు, పార్వతి గారు వచ్చి ఏదో అన్నారని మీరిలా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆయన నా మాట వింటున్నారంటే దానర్థం నేను ఆయన్ని లోబర్చుకున్నానని కాదు, ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమ అని అర్థం. చాలే, మాటలతో గారడీ చేయటం నీకు బాగా వచ్చు. వాడు మాత్రం మారిపోయాడు. నా కొడుకు నా చెయ్యి దాటిపోతున్నాడని నాకు అర్థమైపోయింది. అత్తయ్యగారు, ఆయన మీ చెయ్యి దాటలేదు. మీ ఆశీర్వాదంతోనే నేను ఇంటికొచ్చాను. నా వల్ల మీ కొడుకు సంతోషంగా ఉన్నాడో లేదో మీరే అడగండి. ఏంటమ్మా, సావిత్రి మీద ఎందుకు అరుస్తున్నావు? అప్పుడే పెళ్ళాం పక్షాన వచ్చి నిలబడ్డావా? నా భయం నిజమే రామకృష్ణ. నువ్వు నా మాట కంటే ఆ పిల్ల మాటకి ఎక్కువ విలువ ఇస్తున్నావు. నీకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పోతుంది. నువ్వు కావాలనుకున్న కోడలే కదా తను. మరిప్పుడు ఎందుకిలా అంటున్నావు? ఎవరో పుల్లలు పెట్టేవాళ్ల మాటలు విని ఎక్కువగా ఆలోచించకు. ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా అని లోపలికి వెళ్ళిపోతాడు. తరువాత పార్వతి తన ఇంటికి వెళ్లి తన భర్త భుజంగరావుతో ఇలా అంటుంది. ఏమండి, పని పూర్తి చేసేశాను. అక్కడ అత్తకోడళ్ల మధ్య అగ్గిరాజేసొచ్చాను. భవానీకి సావిత్రి మీద అనుమానం బీజం నాటేశాను. ఇక వాళ్ళు ఒకరి ముఖమొకరు చూసుకోకుండా గొడవపడుతుంటారు. బానే ఉంది కాని పార్వతి, ఆ కోడలు పిల్లకు తెలివితేటలు ఎక్కువ కదా, ఏమైనా అడ్డు తగులుతుందేమో. ఏం తగులుతుంది? ఆ రామకృష్ణ కుక్కిన పేనులో ఉంటాడు. ఆ భవానికి నా మాటంటే వేదం. మీరు వెళ్ళి పంట డబ్బులు లెక్క చెప్పిరండి. అయినా ఇన్నేళ్లుగా ఉమ్మడి పొలం మనమే సాగు చేస్తున్నాం. మనమెంత ఇస్తే అంత తీసుకుంటున్నారు తప్ప ఎప్పుడైనా ఎదురు ప్రశ్న వేశారా? ఇప్పుడు కొత్తగా వచ్చే కోడలు మాత్రం ఏమడుగుతుంది? ఒకవేళ ఏమైనా అడిగినా కావాలంటే లెక్కలు చూసుకోండని చెప్పండి. మిమ్మల్ని అంత ఎవరు అడుగుతారక్కడా? భుజంగరావు భవానీ ఇంటికి వచ్చి రామకృష్ణ ముందు కొంత డబ్బు ఒక కాగితం పెట్టి ఇలా అంటాడు. ఇదిగో రాము, ఈ ఏడాది పంట లెక్కలు. ఖర్చులు పోను నీ వాటకి వచ్చిన 10,000 చూసుకో. సరే బాబాయ్. అప్పుడే సావిత్రి అక్కడికొచ్చి ఆ కాగితాన్ని డబ్బులను నిశితంగా గమనిస్తుంది. ఒక్క నిమిషం మావయ్య గారు, ఈ లెక్కలొకసారి నేను చూడొచ్చా? నువ్వు కొత్తగా వచ్చావు సావిత్రి, నీకెం తెలుస్తుంది పొలం పనుల గురించి? మీ ఆయనకే లేని అభ్యంతరం నీకెందుకు? పొలం పనుల గురించి తెలియకపోవచ్చు మావయ్య గారు, కానీ లెక్కల గురించి తెలుసు. ఇక్కడ మీరు ఎరువుల ఖర్చు 5,000 అని రాశారు, కానీ పక్క ఊర్లో ధరలు అంతగా లేవు. అలాగే దిగుబడి 10 బస్తాలని రాశారు. కానీ మన పొలం పక్కనే ఉన్న నాగయ్య గారి పొలంలో 20 బస్తాలు పండాయి. మన పొలం అంతకంటే సారవంతమైంది కదా, మరి మిగతా 10 బస్తాల డబ్బు ఏమైనట్టు మావయ్య గారు? అది అది ఆ తెగులు పట్టింది సావిత్రి, అందుకే తక్కువ వచ్చింది. తెగులు పడితే పొలం మొత్తం పాడవుతుంది కదా. కానీ మీరు రాసిన లెక్కల్లో కూలీల ఖర్చు మాత్రం రెట్టింపుంది. పంట తక్కువ పండినప్పుడు కూలీలు ఎక్కువెందుకయ్యారు? సమాధానం చెప్పండి మావయ్య గారు. కొబ్బరికాయ ధర మార్కెట్లో 10 రూపాయలుంటే మీరు మాత్రం మరీ దారుణంగా 3 రూపాయలు లెక్కలో వేశారు. ఏంటిది? ఎవరిని మోసం చేద్దామని? సావిత్రి మాటల్లోని నిజం గ్రహించిన భవానీ, ఏంటి భుజంగం ఇదంతా? సావిత్రి అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. అంటే ఇన్నేళ్లుగా మా కళ్ళు కప్పి మా నోటి దగ్గర కూడు తింటున్నావా? నా కొడుకు అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎంత మేసావో ఇన్నాళ్ళు. భుజంగరావు కోపంగా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలా అంటాడు. ఏంటి వదినా, ఆ చిన్నపిల్ల మాటలు పట్టుకొని నన్నంటావా? నా నిజాయితీని శంకిస్తావా? నిజాయితీ ఉంటే లెక్క చెప్పు, లేకపోతే ఇన్నాళ్లు మా దగ్గర తిన్న ప్రతి పైసా కక్కించుకుంటాను. సావిత్రి అడిగింది అక్షర సత్యం. ఇన్నాళ్లు మమ్మల్ని పిచ్చివాళ్లం చేసి ఇంత మోసం చేస్తావా? రామకృష్ణ ఇదంతా చూస్తున్నాడే తప్ప ఏమీ మాట్లాడడు. అది చూసి భుజంగరావుకి మరింత చిరాకు వస్తుంది. సరే, నన్నే నిలదీసేంత వాళ్ళయ్యారా మీరు? ఈ కోడలొచ్చిన దగ్గర నుండి మీ మాట తీరే మారిపోయింది. ఛీ, ఏంట్రా ఇది? ఇంట్లో ఆడవాళ్లు నన్ను ఇంతలా నిలదీస్తుంటే నోరు మెదపకుండా అలా చూస్తావేంటి? నీకు పౌరుషం లేదా? ఈ కోడలు పిల్ల నా నిజాయితీని వేలెత్తి చూపుతుంటే అడ్డు చెప్పవేంటి? ఏరా, నువ్వు మగాడివా లేక వెదవ్వా? ఈ ఆడవాళ్లు నన్ను అంతంత మాటలంటుంటే నోరు మెదపవేంట్రా వెదవా? అని భుజంగరావు రామకృష్ణను తిడతాడు. కాని రామకృష్ణ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటాడు. కాని సావిత్రి మాత్రం ఇలా అంటుంది. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. తప్పు చేసిన వాళ్లే గట్టిగా అరుస్తారు.
అది మీ విషయంలో నిజమని తేలిపోయింది. మీరు నోటికి పని చెప్తే నేను చేతికి పని చెప్పాల్సి ఉంటుంది. ఆ నన్నే అంత మాట అంటావా? చిచి, విధవసంత. అయినా ఇక మీదట మీకు మాకు ఉమ్మడి వ్యవహారాలొద్దు. ఆ పొలమెంతో ఈ పొలమెంతో రేపే పంచేసుకుందాం. ఎవరి దారి వారిది. ఇక మీదట మీ దారి మీది, నా దారి నాది. మీ వాట మీకు విడగొట్టిచ్చేస్తాను. పండించుకుంటారు, దానిలో పందిరి వేసుకుంటారు, మీ ఇష్టం. అని భుజంగరావు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. భుజంగరావు వెళ్లిన కాసేపటికి రామకృష్ణ కూడా అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి తనలో తను ఇలా అనుకుంటుంది. ఇక్కడింత జరుగుతుంటే ఈయన కనీసం నోరు మెదపలేదేంటి? పోనీ వాళ్ళ చిన్నాన్నను తిట్టినందుకు కోపమొచ్చిందా? లేదు, అలా అయితే అప్పుడే తిరిగి ప్రశ్నించేవాడు. అది కాదు, వేరే ఏదో ఉంది. మొన్న మార్కెట్లో కూడా అంతే. నేనేం చేసినా అలా చూస్తూనే ఉన్నారు కానీ ఇలా కాదు అలా కాని ఏం వారించలేదు. అసలేంటి ఈయన పద్ధతి? అని సావిత్రి తనలో తాను అనుకుంటుంది. ఇంటికి వెళ్లిన భుజంగరావుతో తన భార్య పార్వతి ఇలా అంటుంది. ఏమండి, ఏమైంది? ముఖం అలా మాడిపోయిందేంటి? అసలక్కడ ఏం జరిగింది? ఆ సావిత్రి ఉందే, అది సామాన్యురాలు కాదు. నేను రాసిన లెక్కల్లో అక్షరం పొల్లుపోకుండా తప్పులు పట్టేసింది. కొబ్బరికాయ ధర దగ్గర నుండి కూలీల లెక్కల వరకు అన్నింటినీ లాగిపారేసింది. ఏంటి? లెక్కలు తీసిందా? మరి భవానీ ఏం చేసింది? ఇంకేం చేస్తుంది? ఆ పిల్ల మాటలు విని నన్నే నిలదీసింది. ఇన్నాళ్ళు మా సొమ్ము ఎంత మేసావని అందరి ముందు నన్ను కడిగి పారేసింది. ఆ రాముగాడైతే అసలు మనిషే కాదు. పక్కన నిలబడి వేడుక చూస్తున్నాడు తప్ప ఒక్క మాట కూడా అనలేదు. వాడిని వెధవాని తిట్టినా వాడిలో చెల్లనం లేదు. అప్పుడు పార్వతి కంగారుగా, మరిప్పుడు ఎలా అండి? ఆ సావిత్రి ఇలాగే ఉంటే మనకి ఒక్క పైసా కూడా దక్కనివ్వదు. మరి తర్వాత ఏం చేస్తాం? ఏం చేస్తానా? పొలం పంపకం పెడతాను. ఉమ్మడి ఆస్తిగా ఉంటే కదా ఈ తలనొప్పంతా. అందుకే విడగొట్టేస్తాను. కాని అక్కడే అసలు ఆట మొదలవుతుంది. మనకి 3 వంతులు, వాళ్లకొక వంతు వచ్చేలా రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అదెలా కుదురుతుంది? సమానంగా కదా పంచాలి. ఆ సావిత్రి ఒప్పుకోకపోతే ఎలా? అది చాలా తెలివైందంటున్నారుగా. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు చూడకుండా సంతకం పెడుతుందా? ఒప్పుకోకపోవడానికి అదెవరు? ఆస్తి కాగితాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. పొలంలో మంచిగా పండే సారవంతమైన భూమి, రోడ్డు పక్కనున్న విలువైన భాగమంతా మన పేరు మీద రాసుకుంటాను. ఆ రాముగాడికి చవిటి నీల, ఏమి పండని అడవి భాగం అంటగడతాను. వాడు ఎలాగూ సంతకం పెట్టేస్తాడు. ఆ పిల్ల అడ్డు వస్తే మీ మావగారు బతికున్నప్పుడు నాకు రాసిచ్చిన వీలునామా ఇదని ఒక దొంగపత్రం సృష్టిస్తాను. అబ్బో, ప్లాన్ బాగానే వేశారు. కాని ఆ సావిత్రి ఆ వీలునామా నిజమో కాదో ఆరా తీస్తే? దానికి మనుషులంటే నమ్మకం ఎక్కువ పార్వతి. కాని లోకమంటే ఇంకా తెలీదు. ఏది ఎలా చేయాలో, ఎవరికి ఎంత ఇస్తే పని జరుగుతుందో నాకు బాగా తెలుసు. రిజిస్ట్రార్ ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళున్నారు. రేపొద్దున్నే ఆ రాముగాన్ని పిలిపించి మాయమాటలు చెప్పి సంతకాలు చేయించేస్తాను. వాడికి ఆస్తి మీద ఆశ లేదు. మనసులో ఏముందో ఎవ్వరికీ తెలీదు. వాడు సంతకం పెడితే ఇక సావిత్రి నెత్తినోరు కొట్టుకున్నా ఏమీ చేయలేదు. అవును, ఆ రాముగాడు ఎలాగో నోరు మెదపడు. రేపు సాయంత్రానికల్లా ఆ పొలం మన సొంతమైపోవాలి. తరువాత రోజు గుడికి వెళ్ళొద్దామా అని సావిత్రి రామకృష్ణను అడుగుతుంది. రామకృష్ణ సరే అని తీసుకెళ్లాడు. అక్కడ సావిత్రి రామకృష్ణతో ఇలా అంటుంది. ఏవండి, ఇక్కడ దీపాలు వెలిగించొస్తాను. మీరు ధ్వజస్తంభం దగ్గర ఆగండి. సావిత్రి దీపాలు వెలిగిస్తుంటే అక్కడున్న ఆకతాయిలు ఆమెను చూసి ఈలలు వేస్తూ అసభ్యంగా కామెంట్ చేయటం మొదలు పెడతారు. ఒరేయ్, చూసారా? దీని రాకతో ఆ రామకృష్ణ గాడి దశ మారిపోయింది. ఎంత కళగా ఉందో చూడు. కళ ఉంటే ఏం లాభంరా? ఆ మొగుడికి దమ్ముండాలి కదా. పెళ్లం పక్కనున్నా వాడు పిచ్చివాడిలో ముఖం పెట్టుకుని తిరుగుతున్నాడు. సావిత్రి, అంత చక్కని దానివి. ఈ మొద్దు వెదవతో నీకేం పని? మా దగ్గరకొస్తే కబుర్లు చెప్పుకోవచ్చు కదా. అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వుతారు. ఆ మాటలు రామకృష్ణ చెవిన పడినా అతను తల వంచుకొని శాంతంగా నిలబడే ఉంటాడు తప్ప కనీసం వాళ్ల వైపు చూడడు కూడా. మరోవైపు సావిత్రి మాత్రం రగిలిపోతూ రామకృష్ణ వైపు చూస్తుంది. తన భర్త ఏదైనా అంటాడేమోనని ఆశిస్తుంది. కాని రామకృష్ణలో చలనం లేకపోవడంతో ఆమె తనే ముందుకొస్తుంది. ఒరేయ్, నోరు అదుపులో పెట్టుకోండి. ఇది గుడి ఆవరణాన్ని కూడా చూడకుండా కుక్కల్లా కూస్తున్నారు. ఇంటి దగ్గర మీ అక్క చెల్లెళ్లతో కూడా ఇలాగే మాట్లాడతారా? ఆ మాటలకు ఆకతాయిలు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.
సావిత్రి నిశ్శబ్దంగా రామకృష్ణ కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో కోపము లేదు, బాధ లేదు. కేవలం ఒక శూన్యం మాత్రమే కనిపిస్తుంది. అతను ఏమీ మాట్లాడకుండా తిరిగి నడవటం మొదలుపెడతాడు. సావిత్రి మనసు వికలమైపోతుంది. తన భర్త ఇంత అసమర్థుడా, లేక తన మీద ప్రేమ లేదా అని ఆలోచిస్తూ తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటి అన పద్ధతి? అత్తయ్యగారు మితభాషి అన్నారు, కాని మనిషిని కాదు అనలేదు కదా. ఒక ఆడపిల్లని, అది కూడా తన భార్యని పరాయి వాళ్లు అంత నీచంగా మాట్లాడుతుంటే రక్తమాంసాలున్న ఏ మగాడైనా తిరగబడతాడు. కాని ఈయనలో రక్తం ఉందో లేదో కూడా అర్థం కావటం లేదు. చిన్నాన్న తిట్టినా మౌనమే, బజార్లో ఎగతాళి చేసినా మౌనమే, ఇప్పుడు నన్ను ఎంత కించపరిచినా మౌనమే. లోకమంటే విరక్తంటే ఇంత భయంకరంగా ఉంటుందా? లేక లోపల ఏదైనా గూడుపుటాని జరుగుతుందా? ఈ మౌనం చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనిషి మాట్లాడితే కోపమో ఇష్టమో తెలుస్తుంది, కాని ఇలా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఆ మనసులో ఏముందో ఎలా కనిపెట్టాలి అని సావిత్రి తనలో తానే ప్రశ్నలు సంధించుకుంటుంది. తర్వాత రోజు భుజంగరావు ఈరోజే పొలం పంపకాలని రామకృష్ణ ఇంటికి కబురు చేస్తాడు. రామకృష్ణ వస్తాడు. తనతో పాటు తన భార్య సావిత్రి కూడా వస్తుంది. అక్కడ భుజంగరావు రామకృష్ణతో ఇలా అంటాడు. రారాము, కూర్చో. మీ నాన్న పోయినప్పటి నుండి ఈ బాధ్యత నా మీదుంది. అందుకే ఈరోజే ఈ గొడవ వదిలించుకుందామని పేపర్లు సిద్ధం చేయించాను. ఈ పక్కనున్న చెరువుగట్టు పొలం నీది, రోడ్డుకు యువతలో ఉన్న మెరక పొలం నాది. సంతకం పెట్టి. ఒక్క నిమిషం, ఆ పేపర్లో ఒకసారి నేను చూస్తాను. నువ్వేంటి చూసేది? ఇది మా వంశానికి సంబంధించిన ఆస్తి. మా తాతల కాలం నుండి వస్తుంది. మగాళ్ల మధ్య జరిగే పంపకాల్లో నీకేం సంబంధం? మగాళ్ల మధ్య వ్యవహారమని మీరు మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా మావయ్య గారు? మీరు చెరువుగట్టు పొలం ఆయనకిస్తున్నారు, కాని ఆ పొలం ఏటా ముంపుకు గురవుతుంది. అక్కడ గడ్డి తప్ప గింజ పండదు. ఇక రోడ్డు పక్కనున్న విలువైన భూమిని మీ పేరు మీద రాసుకున్నారు. ఇదా మీరు చేసే న్యాయం? సావిత్రి, హద్దులు దాటి మాట్లాడుతున్నావు. మా రక్త సంబంధికుల ఆస్తి విషయంలో నీకు అధికారం లేదు. ఎందుకు లేదు? నీ భార్య పుట్టింటి నుండి తెచ్చిన కట్నం మీద నీకు హక్కున్నప్పుడు నా భర్త ఆస్తి మీద నాక్కూడా హక్కుంటుంది. ఆయన మౌనాన్ని అసమర్థత అనుకుంటే అది మీ పొరపాటు. సగం ఆస్తంటే విలువలో సగం ఉండాలి, కేవలం భూమి విస్తీర్ణంలో కాదు. న్యాయంగా పంపకం జరిగే వరకు ఆయన సంతకం పెట్టరు. ఇక వేరే గత్యంతరం లేక భుజంగరావు సరైన పద్ధతిలో పంపకం చేయడానికి ఒప్పుకుంటాడు. సావిత్రి తన పట్టుదలతో సరైన వాటాను దక్కించుకుంటుంది. తరువాత పంపకాలు ముగిశాక రామకృష్ణ సావిత్రి నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టుపక్కలున్న జనం ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. అబ్బో, చూసారా? సావిత్రి మామూలుది కాదు. భుజంగం లాంటి ముదుర్ని ముప్పు తిప్పలు పెట్టి తనకు రావాల్సిన ఆస్తి లాక్కుంది. ఆ ఆస్తి దక్కితే ఏం లాభంరా? ఆ రామకృష్ణ గాన్ని చూడు, పెళ్ళాం పక్కన పులిలా గర్జిస్తుంటే వాడు మాత్రం తోక ముడిచిన కుక్కలా వెనకాలే నడుస్తున్నాడు. మగాడై పుట్టి తన ఆస్తిని తను కాపాడుకోలేకపోయాడు. ఇక ఆడదొచ్చి అడుక్కోవాల్సి వచ్చింది. ఛీ, వీడొక మగాడేనా? పక్కా పెళ్ళం చాటు భర్తైపోయాడు. మగాడు చేరిని పని ఆడది చేసిందని రేపు ఊరంతా చెప్పుకుంటారు. వాడికి చేతకానితనం ముదిరిపోయింది. ఆ మాటలు వింటున్న సావిత్రికి గుండెకోతగా ఉంటుంది. తన భర్తను గౌరవించాల్సింది పోయి తన తెలివితేటల వల్ల ఆయన చులకనవ్వటం ఆమెను కలచివేస్తుంది. కాని రామకృష్ణ మాత్రం ఆ మాటలేవి పట్టనట్టు ముఖంలో ఎటువంటి భావం లేకుండా ప్రశాంతంగా నడుస్తూనే ఉంటాడు. ఆ రోజు సాయంత్రం రామకృష్ణ స్నేహితుడు సురేష్ రామకృష్ణను ఇంట్లో కలుస్తాడు. సురేష్ రామకృష్ణతో ఇలా అంటాడు. ఏరా రాము, నిన్నందరూ పెళ్ళం చాటు మొగుడు అని పిలుస్తుంటే సాటి మొగాడిగా నేను సహించలేకపోతున్నా. కాని నీకు మాత్రం కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఎందుకురా ఇలా ఉంటున్నావు? కాని రామకృష్ణ ఏం మాట్లాడడు. ఆ చూపుకు అర్థమేంటి? కనీసం నా ఇష్టం రాని తిరిగి ఒక్క మాటన్నా నాకు తృప్తిగా ఉంటుంది. సమాజం నిన్నొక చేతకాని వాడేలా చూస్తోంది. నీ భార్య అంతా తానై ఆస్తిని కాపాడితే నువ్వు మాత్రం బొమ్మలా నిలబడ్డావు. కనీసం ఆ భుజంగరావుకి సమాధానం చెప్పాలని నీకనిపించదా? సురేష్ మాటలకు రామకృష్ణ ఏమీ స్పందించకపోయేసరికి సురేష్ నిరాశతో లేచి నిలబడి ఇలా అంటాడు. సరే, నీ ఇష్టం. నీ మౌనమే నిన్ను రేపు ఒంటరివాణ్ణి చేస్తుంది. సావిత్రి, వాడెందుకిలా వింతగా ప్రవర్తిస్తున్నాడో నువ్వైనా తెలుసుకో. భార్య అడుగుజాడల్లో భర్త నడవటం తప్పు కాదు. కాని సమాజం ఆ విషయాన్ని అంగీకరించదు. లేనిపోని నిందలు మోపుతుంది. ఆ నిందలు పడలేక వాడు కుంగిపోకముందే
వాడి మనసులో ఏముందో కనుక్కో. అని సురేష్ వెళ్ళిపోతాడు. సావిత్రి మెల్లగా రామకృష్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏవండి, నాకు తెలుసు మీరు మితభాషలని అత్తయ్యగారు చెప్పారు. కాని అది మౌనం కాదు, ఇదొక రకమైన శిక్షలా ఉంది. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని వెనకేసుకొచ్చాను, మీ తరపున పోరాడాను. కాని ఊరి జనం మిమ్మల్ని చేతగాని వాడు అని వేలెత్తి చూపుతుంటే భార్యగా నేనది భరించలేకపోతున్నాను. రామకృష్ణ మెల్లగా తలెత్తి చూశాడు. చూడండి, మీకు నేనంటే ఇష్టం లేకపోతే చెప్పండి, కాని ఆ కోపాన్ని నా మీద ఇలా మౌనంతో ప్రదర్శించకండి. నేను మీకు నచ్చకపోతే, ఈ బంధం మీకు భారంగా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. అంతేకాని ఇలా వింతగా ప్రవర్తిస్తూ సమాజం ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఆపవాదని నా మీద మోపకండి. రేపొద్దున సావిత్రి వచ్చిన తర్వాతే రామకృష్ణ నోరు మూసుకుపోయాడు, ఆమె అతన్ని అణిచివేస్తోందని అందరూ నన్నే అంటారు. నా వల్ల మీ గౌరవం తగ్గకూడదు. నా వల్ల మీరు ఒక పెళ్ళం చాటు భర్తగా అనిపించుకోకూడదు. అసలు మీ మౌనం వెనుకున్న రహస్యమేంటి? మీరు దేనికి భయపడుతున్నారు? లేక దేని గురించి విరక్తి చెందారు? దయచేసి మాట్లాడండి. నా మీద నిందలు పడకముందే నిజం చెప్పండి. రామకృష్ణ లేచి ఏమీ మాట్లాడకుండా చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మరోపక్క భుజంగరావు తను అనుభవిస్తున్న ఆస్తి పోవడానికి కారణమైన సావిత్రిని ఏదైనా చేయాలనుకుంటాడు. ఈ విషయంపై తన భార్యతో చర్చించి తన భార్య పార్వతితో ఇలా అంటాడు. ఊరందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టింది పార్వతి. ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్న ఆస్తిని నా చేతులతోనే వాళ్లకప్పచెప్పేలా చేసింది. ఆ సావిత్రిని చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. ఆ పిల్ల ఇక్కడున్నంతకాలం మన ఆటలు సాగనివ్వదు. దాన్ని ఏదో ఒకటి చేయాల్సిందే. చంపేస్తారా ఏంటి? చంపేస్తే పోలీసులు వస్తారు, జైలుకు వెళ్లాల్సొస్తుంది. పైగా చచ్చిపోతే అందరికీ అనుమానం మన మీదే వస్తుంది. మనకు కావాల్సింది అదే కాదు. మరింకేం చేయమంటావు? అది ఇంట్లో ఉంటే మనకొక్క పైసా కూడా దక్కదు. దాన్ని చంపడం కంటే చావాలనిపించేలా చేయటం మేలు. ఆ సావిత్రికి పొగరెక్కువ, ఆత్మగౌరవం ఇంకా ఎక్కువ. అలాంటి దాన్ని 10 మంది ముందు అవమానపరచాలి. అవమానం భరించలేక అది ఉరివేసుకొని చనిపోవాలి. కాని ఆ మచ్చ మాత్రం చచ్చిన పోకూడదు. అంటే ఏం చేద్దామంటావు? ఏముంది, ఆ రామకృష్ణగాడు ఎలాగూ నోరు లేని మూగజీవి. వాడి మౌనాన్ని మనం వాడుకుందాం. సావిత్రికి ఈ ఊర్లో ఎవరో ఒకరితో అక్రమ సంబంధం ఉందని నిందవేద్దాం. గూండాలని వాడుకొని అబద్ధపు సాక్ష్యాలు పుట్టిద్దాం. ఊరి పంచాయతీలో దాని శీలాన్ని బజార్కిడ్చుదాం. అది సాధ్యమేనా? దానికి ఊర్లో మంచి పేరే ఉంది కదా. మంచి పేరున్న దానికే కదా మచ్చపడితే భరించలేనంత మంటగా ఉంటుంది. ఆ నింద పడగానే రామకృష్ణ ఖచ్చితంగా నోరు విప్పడు. వాడి మౌనం ఆ నింద నిజమని నమ్మేలా చేస్తుంది. అత్త భవానీ కూడా నోరు మూసుకుంటుంది. అప్పుడా సావిత్రి ఒంటరిదైపోతుంది. తన శీలం మీద నింద పడిందని తెలిస్తే అది తల ఎత్తుకొని తిరగలేదు. ఆ బాధతో అది ప్రాణం తీసుకుంటే ఊరంతా దాని ముఖం మీద ఉమ్మేస్తుంది తప్ప మనల్ని ఎవ్వరూ అనుమానించరు. ఆ తర్వాత ఆస్తి మళ్లీ మనకే దక్కుతుంది. అబ్బా, ఎంత ప్లాన్ వేసావే పార్వతి! సరిగ్గా చెప్పావు. శారీరక మరణం కంటే సామాజిక మరణం చాలా శక్తివంతమైంది. రేపే ఆ ఏర్పాట్లు మొదలు పెడతాను. ఆ సావిత్రి తెలివితేటలు దాని చావుకే దారి తీయాలి అని భుజంగరావు పార్వతి మాట్లాడుకుంటారు. తరువాత రోజు సావిత్రి రామకృష్ణతో ఇలా అంటుంది. ఏవండి, నేను మా తాతయ్య దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. అయితే వెళ్ళు. దానికి నా అనుమతి ఎందుకు? వెళ్ళు అని ఎంత తేలిగ్గా అనేశారు? అసలు నేనొక్కదాన్నే అంత దూరం ఎలా వెళ్తాను? ఒక్కదానివే వెళ్ళడం ఎందుకు? పద, నేను నిన్ను బస్టాండ్ దగ్గర దిగబెట్టి వస్తాను. అంతా సిద్ధం చేసుకో. అది కాదు నేను అడుగుతోంది. అసలు నేను ఎందుకు వెళ్తున్నానని ఒక్క మాట అడిగారా? భార్య పుట్టింటికి వెళ్తానంటే ఏమైంది, ఎందుకెళ్తున్నావు, ఏదైనా గొడవ జరిగిందా అని కనీసం అడగాలి కదా. మీకు ఆ ఆలోచన కూడా రాదా? సావిత్రి, ఇందులో అడగడానికి ఏముంది? ఏదైనా అవసరం ఉంటేనే కదా వెళ్ళేది. అవసరం లేకపోతే ఎందుకు వెళ్తావు? ఒకవేళ నువ్వు నాకు చెప్పాలనుకుంటే నేను అడగకపోయినా నువ్వే చెబుతావు కదా. దీనిలో మళ్ళీ నేను కొత్తగా అడగాల్సిందేముంది? నా అవసరాల గురించి కాదు, నా మీద మీకున్న ఇష్టం గురించి అడుగుతున్నాను. మనిషి అడిగే ప్రశ్నలో అవసరం కంటే కూడా ఎదుటి మనిషి మీదుండే శ్రద్ధ కనిపిస్తుంది. కానీ మీ మాటల్లో కేవలం లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు నా ప్రతి కదలిక మీకెందుకంత సాదాసీదాగా అనిపిస్తుంది? నేను ఉన్నది ఉన్నట్టు ఆలోచిస్తున్నాను సావిత్రి. నువ్వెళ్తావు, మళ్ళీ వస్తావు. దానికి ఎన్ని మాటలెందుకు? అయినా మీ నుండి అంతకంటే ఎక్కువ ఆశించడం నాదే తప్పు. అసలు నేనంటే మీకు ఇష్టం ఉంటే కదా ఇవన్నీ అడగడానికి.
ఈ ఇంట్లో మనిషినున్నానా లేక యంత్రాన్నున్నానా అని నాకే అనుమానం వస్తుంది. ఎప్పటికీ ఇలాగే ఉండండి. ఎదుటి మనిషి మనసు ఏమైపోయినా మీకనవసరం. అని సావిత్రి లోపలికి వెళ్ళిపోతుంది. తరువాత రోజు సావిత్రి అత్తయ్యగారైన భవానీ సావిత్రితో ఇలా అంటుంది. సావిత్రి, నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళమ్మా. నాకు కొంచెం వేరే పనుంది. మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళమనండి అత్తయ్య. వాడినడిగి ప్రయోజనం లేదమ్మా. ఇప్పటికే చాలాసార్లు అడిగాను, కాని వాడు పట్టించుకోలేదు. అందుకే నిన్నడుగుతున్నాను. సరే, పదండి అయితే వెళ్దాం. అని సావిత్రి భవానీని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. సావిత్రి భవానీ డాక్టర్ని కలిసి వస్తుంటారు. అప్పుడే ఇద్దరు బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్న పాపలతో ఒక మహిళ ఎదురుగా వచ్చి ఆశ్చర్యంతో సావిత్రిని చూసి ఆగిపోయి ఇలా అంటుంది. మీరు మీరు సావిత్రి గారు కదా? అవునండి, నా పేరు సావిత్రి. కాని మీరెవరు? మీకు నేనెలా తెలుసు? ఈరోజు మాకు పండుగ రోజమ్మా. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు చిన్న పాపల్లో ఒకరి పేరు సావిత్రి, మరొకరి పేరు భవానీ. నా పేరు మా అత్తయ్యగారి పేరా? ఎందుకని? ఒకేడాది కిందట 9 నెలలు నిండిన నేను నా భర్తతో కలిసి ప్రసవం కోసం వెళ్తుంటే దారిలో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అర్ధరాత్రి సమయం. నెత్తురోడుతూ రోడ్డు పక్కన పడి ఉన్నాను. ఎంతమందిని బతిమాలినా ఒక్కరూ ఆగలేదు. ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు రామకృష్ణ గారు దేవుడిలా వచ్చారు. ఆయన కూడా ఏమాత్రం ఆలోచించకుండా రక్తపు మడుగులో ఉన్న నన్ను తన 2 చేతులతో మోసుకుంటూ పరిగెత్తి హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఆయనే రక్తమిచ్చి నన్ను నా బిడ్డల్ని కాపాడారు. ఏంటి, రాముడా ఇవన్నీ చేసింది? అవునమ్మా. పిల్లలు పుట్టాక ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని వీళ్ళకి పేరు పెట్టమని అడిగాను. అప్పుడాయన సావిత్రి, భవానీ అని పేర్లు పెట్టారు. ఎవరండి వీళ్ళని అడిగితే భవానీ మా అమ్మ, సావిత్రి నా భార్య అని చెప్పారు. మీ ఫోటో చూడాలని అడిగితే తను ఎంతగానో ప్రేమించే మీ ఫోటోను పర్సులో నుంచి తీసి చూపించారు. మీరు మాకు దేవుడైతే మీ భార్య మాకు దేవతమ్మ అని అప్పుడే అనుకున్నాను. ఈరోజు దైవ సంకల్పమో విధి నిర్ణయమో ఏమో కానీ అదే హాస్పిటల్లో మీరు కనపడ్డారు. అమ్మా, అలాంటి వ్యక్తికి భార్యవైన నువ్వు, తెలివైన మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఆ మహిళ సావిత్రి కాళ్లకు నమస్కరించబోతుంది. సావిత్రి ఆమెను పట్టుకుని ఆపుతుంది. ఆ మహిళ వెళ్ళిపోయాక సావిత్రి, భవానీలు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు. కాసేపటికి హాస్పిటల్ బయట చెట్టు కింద భవానీ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సావిత్రి గుండె భారంతో నిలబడి ఉంది. భవానీ, సావిత్రి ఇలా అనుకుంటారు. సావిత్రి, చూసావా తల్లి? వాడు మూగవాడు కాదు, మాటలు రానివాడు అంతకంటే కాదు. తన చేతల్లో అంతటి గొప్ప కార్యం చేసి కూడా ఒక్క మాట చెప్పలేదు. వాడికి నా మోకాళ్ల నొప్పుల గురించి చెప్పి హాస్పిటల్కి రమ్మంటే రానన్నాడు. ఎందుకంటే వాడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన చోటు ఇది. అది చెప్పుకుంటే గొప్పైపోతానని భయం వాడికి. ఎంత తప్పు చేశాను అత్తయ్య గారు. ఈయనంటే ఇష్టం లేదనుకున్నాను. ఈయనకి అసలు భావాలే లేవనుకున్నాను. కానీ తన పర్సులో నా ఫోటో పెట్టుకొని తనకి పుట్టబోయే పిల్లలకు పెట్టుకోవాల్సిన పేర్లను ఆ అపరిచిత బిడ్డలకు పెట్టి నా మీద తనకున్న ప్రేమను లోకానికి చాటారు. ఊరంతా పెళ్ళాం చాటు మొగుడు అని అంటుంటే ఆయన మాత్రం నా గౌరవాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు. వాడు చేతకానివాడు కాదు సావిత్రి. వాడు నిశ్శబ్దంగా తన బాధ్యతను నెరవేర్చే నిలువెత్తు మానవత్వం. మనం వాణ్ణి అర్థం చేసుకోవడంలోనే పొరపాటు పడ్డాం. వాడు దేని గురించి విరక్తి చెంది ఇలా మౌనంగా ఉంటున్నాడో నాకు తెలీదు. కాని వాడు నా కడుపున పుట్టినందుకు, నీకు భర్తయినందుకు మనం గర్వపడాలి. ఇక చాలత్తయ్య గారు. ఈ క్షణం నుంచి నా భర్త మౌనం వెనుకున్న ఆవేదనేంటో నేను తెలుసుకుంటాను. లోకం ఏమనుకున్నా సరే, ఆయన నా పాలిట దైవం. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మౌనాన్ని నేను ప్రేమిస్తాను, కానీ ఆయన్ని ఎప్పటికీ ఒంటరిని చెయ్యను అని సావిత్రి, భవాని మాట్లాడుకుంటూ ఉంటారు. భుజంగరావు తను అనుకున్నట్టుగానే సావిత్రిపై తప్పుడు ఆరోపణలు మోపి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ఇలా అంటాడు. ఊరి పెద్దలారా వినండి. మా వంశగౌరవం గంగలో కలిసిపోయింది. ఇన్నాళ్ళు ఈ రామకృష్ణగాడు అమాయకుడని చూస్తూ ఊరుకున్నారు. కాని వాడి పెళ్ళం మన ఊరి కట్టుబాట్లను మంటగలుపుతోంది. ఏమంటున్నారు మావయ్య గారు? అసలేం జరిగిందని మమ్మల్ని ఇలా వీధిలోకి లాగారు? ఏమైందా? ఇదిగో ఈ కుర్రాన్నడుగు. నిన్న నువ్వు మీ తాతయ్య ఇంటికి వెళ్తున్నానని చెప్పి పొలం గట్ల దగ్గర ఎవరో పరాయివాడితో నవ్వుతూ మాట్లాడటం వీడు చూశాడు. అంతటితో ఆగలేదు. ఆ మనిషి నీకు డబ్బులివ్వటం, నువ్వది తీసుకొని నవ్వుతూ లోపలికి వెళ్లడం వీళ్ళిద్దరూ కళ్ళారా చూశారు.
అవును పెద్దలారా, మేం చూసాం. ఆ సావిత్రి గారు ఒక గుర్తు తెలియని వ్యక్తితో చాలాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆస్తి కోసం బాబాయ్ మీద పోరాటం చేసే ఈమె లోపల ఇలాంటి పనులు చేస్తోందని అనుకోలేదు. ఛీ, చూడ్డానికి ఎంత లక్ష్మీదేవిలా ఉందో చూడు, లోపల మాత్రం ఇంత కుళ్ళుందా? అందుకే అంటారు పై మెరుగు చూసి నమ్మకూడదని. రామకృష్ణగాడు చేతగానివాడు కాబట్టే ఈమెకి ఇలాంటి పనులు చేయడానికి బాగా కలిసొచ్చింది. నోరు ముయ్యండి. నా కోడలు అగ్నిపుటం లాంటిది. మీలాంటి వాళ్లు వేసే నిందలకు భయపడదు. భుజంగం, ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతావా? వదినా, నీకు కళ్ళు మూసుకుపోయాయి. వంశం పోయినా పర్లేదనుకుంటున్నావు. రే రామకృష్ణ, ఇప్పటికైనా నోరు విప్పరా? నీ భార్య బండారం బయటపడింది. ఇంకా పెళ్లం చాటు మొగుడిగానే ఉంటావా, లేక దీన్ని ఇప్పుడే ఇంటి నుండి తరిమేస్తావా? ఊరంతా సావిత్రిని అసహ్యించుకుంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సావిత్రి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా తన భర్త వైపు చూస్తుంది. రామకృష్ణ మాత్రం తల వంచుకొని మౌనంగానే ఉంటాడు. మావయ్య గారు, లేని నింద మోపి నన్ను నా ఆత్మగౌరవాన్ని చంపాలనుకుంటున్నారు కదా. మీరు ఆశపడే ఆస్తి కంటే నా ఆత్మగౌరవం పెద్దది. ఒక్క సాక్ష్యం లేకుండా కేవలం కూలీలకు డబ్బులిచ్చి అబద్ధం చెప్పిస్తే అది నిజమైపోతుందా? సాక్ష్యం లేకపోవడమేంటి? ఆ పరాయివాడు నీకు రాసిన ఉత్తరం కూడా దొరికింది అని ఒక నకిలీ ఉత్తరం తీసి ఊరి పెద్దలకు చూపిస్తాడు. ఇదిగోండి, ఇందులో ఏముందో చదవండి. చీచి, వెదవ బతుకు. ఇలాంటి దానివల్ల మన ఊరి పేరు పోతుంది. రామకృష్ణ, నిన్ను చూస్తుంటే జాలి వేస్తోందిరా. ఒక ఆడది నీ కళ్ళ ముందే ఇంత చేస్తుంటే సమాధానం చెప్పలేక శిలలా నిలబడ్డావు. ఇలాంటి బతుకు కంటే చావు మేలురా. సావిత్రి తన చుట్టూ ఉన్న వందలాది వేళ్లని చూసి తట్టుకోలేకపోతుంది. అత్తయ్య భవాని ఏడుస్తోంది. జనం మాటలు ముళ్ళెల్లా గుచ్చుకుంటున్నాయి. అప్పుడు సావిత్రి ఇలా అంటుంది. దేవుడా, ఈ మౌనం నన్ను దహించేస్తుంది. నా భర్త గొప్పతనం ఈ రోజే తెలిసిందనుకున్నాను. కానీ అదే రోజు నాకింతటి ఘోర అవమానం జరుగుతుందని ఊహించలేదు అని సావిత్రి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అప్పుడు రామకృష్ణ తన మౌనాన్ని వీడి ఇలా అంటాడు. బాబాయ్, నీ నాటకం బాగానే ఉంది, కానీ పాత్రల ఎంపికలోనే తప్పు చేశావు. ఏరా, ఏమంటున్నావు? నీ పెళ్ళం తప్పు చేస్తే నన్నంటావేంటి? సావిత్రి తప్పు చేసిందని నువ్వు చూపిస్తున్న ఈ సాక్షులున్నారు చూడు, వీళ్ళు నీ దగ్గర పనిచేసే కూలీలు కాదు బాబాయ్, పక్క ఊర్లో దొంగతనాలు చేసే గూండాలు. రేయ్, నిజం చెప్పకపోతే ఇక్కడే నీ ప్రాణం తీస్తాను. నిన్న సాయంత్రం నువ్వెక్కడున్నావో నాకు తెలుసు. నీ జేబులో ఉన్న డబ్బులు ఎవరిచ్చారో కూడా నాకు తెలుసు. నిజం చెప్తావా, 4 తగిలించి పోలీసులకు అప్పచెప్పమంటావా? బాబాయ్ గారే ఇచ్చారు సామి. ఆ అమ్మవారి మీద అబద్ధం చెబితే 5,000 ఇస్తామన్నారు. ఈ ఉత్తరం కూడా ఆయనే రాయించి మాకిచ్చారు. ఊరి జనం ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. భుజంగరావు ముఖం తెల్లబోతుంది. బాబాయ్, ఆస్తి కోసం నా మౌనాన్ని వాడుకున్నావు, సహించాను. నా తండ్రి లాంటి వాడివని గౌరవించాను. కాని నా భార్య శీలాన్ని బజార్కి ఈడుస్తావా? ఆస్తి కోసం ఎంతైనా తెగించే నీచాతి నీచమైన బుద్ధి నీది. రామకృష్ణ సావిత్రి వైపు తిరిగి ఇలా అంటాడు. సావిత్రి, నేను మౌనంగా ఉన్నానంటే దానికి కారణం నీ మీద నమ్మకం లేక కాదు. నీ మీద పడే ప్రతి నిందకు సమాధానం చెప్పడం కంటే ఆ నింద వేసిన వాడి మూలాలను నరకాలని వేచి చూశాను. నువ్వు తాతయ్య ఇంటికి వెళ్తున్నానని చెప్పినప్పుడే బాబాయ్ నీ వెనుక మనుషులను పంపించాడని నేను గ్రహించాను. నువ్వు బస్ ఎక్కే వరకు నేను నీ వెనకే ఉన్నాను. అది అది నేను పొరపాటు పడ్డానేమో. పొరపాటు కాదు బాబాయ్, ఇది పక్కా పథకం. ఇన్నాళ్ళు నేను అమాయకుడిని అనుకున్నావు కదా? కాదు, నా మౌనం నా బలం. కాని ఆ మౌనం నా భార్య ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఆ శివుడి 3వ కన్నుల వినాశనాన్ని తెస్తుంది. ఇదిగో ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు. నువ్వు చేసిన మోసం మొత్తం ఇందులో ఉంది. నువ్వు సంతకాలు మార్చి రాసుకున్న ఆస్తిపత్రాలు ఇక్కడే ఉన్నాయి. పెద్దలారా, చూడండి. రామకృష్ణ తన జేబులో నుండి అసలు పత్రాలను తీసి పెద్దల ముందు పెడతాడు. భుజంగరావు పన్నాగం పూర్తిగా బయటపడుతుంది. భుజంగం, ఎంత పనిచేశావురా? ఆస్తి కోసం ఒక ఆడబిడ్డ మీద ఇంత నీచమైన నింద వేస్తావా? ఛీ, నీ ముఖం చూడటమే పాపం. ఊరి నుండి నిన్ను బహిష్కరిస్తున్నాం. ఊరి జనం సావిత్రికి క్షమాపణలు చెబుతూ ఇలా అంటారు. సావిత్రి గారు, మమ్మల్ని క్షమించండి. భుజంగం మాటలు నమ్మి మీకు అన్యాయం చేశాం. రామకృష్ణ గారు, మీరు నిజమైన మగాడు. భార్యను కాపాడుకోవడానికి మీరు చూపించిన ధైర్యం గొప్పది. ఏవండి, ఇన్నాళ్ళు మీ మౌనం చూసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మీ మౌనంలో ఇంతటి ధర్మం, నా మీద ఇంతటి ప్రేమ ఉన్నాయని ఈరోజే తెలిసింది. కొన్నిసార్లు మాటలు అబద్ధం చెబుతాయి సావిత్రి, కాని మౌనం ఎప్పుడూ నిజాన్నే దాస్తుంది. నిన్ను కాపాడుకోవడానికి నాకు మాటలక్కర్లేదు.
నా నీడ చాలు. భుజంగరావు తలదించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామకృష్ణ తన భార్య చేయి పట్టుకొని గౌరవంగా ఇంటికి నడుస్తాడు. ఊరంతా వారిద్దర్నీ చూసి గర్వపడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత సావిత్రి రామకృష్ణతో ఇలా అంటుంది. ఏమండి, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక తూటాలా పేలింది. ఇంత వాక్చాతుర్యం, ఇంతటి మేధస్సు పెట్టుకుని ఇన్నాళ్ళు ఆ మౌనం ముసుగులో ఎందుకు దాక్కున్నారు? ఊరంతా మిమ్మల్ని పెళ్ళాం చాటు మొగుడు అని హేళన చేస్తుంటే ఆ అవమానాన్ని ఎలా భరించారు? సమాజం మిమ్మల్ని చేతకానివాడంటే ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారు? అందరూ అసమర్థుడు అని మీ మీద నిందలు వేస్తుంటే ఎందుకు నోరు విప్పలేదు? రామకృష్ణ ప్రశాంతంగా నవ్వి సావిత్రితో ఇలా అంటాడు. పౌరుషమంటే ఎదుటివారిని అణిచివేయటం కాదు సావిత్రి, మనకు ఇష్టమైన వారికి స్వేచ్ఛనివ్వటం. నేను మౌనంగానే వెనుకుండటానికి ఒక బలమైన కారణముంది. చిన్నప్పుడు ఇదే ఇంట్లో మా నాన్న ఆధిపత్యం కింద మా అమ్మ ఎంత నలిగిపోయిందో నేను కళ్ళారా చూశాను. ఆమెకు ఒక అభిప్రాయం ఉండేది కాదు, ఒక ఇష్టం ఉండేది కాదు. కేవలం నాన్న మాటే శాసనం. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా జీవితంలోకొచ్చే స్త్రీకి ఆ బానిసత్వం ఉండకూడదని. స్త్రీ స్వేచ్ఛగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. అందుకేనా నేనేం చేసినా మీరు మౌనంగా ఉండిపోయారు? అవును, మా అమ్మ కోల్పోయిన ఆత్మగౌరవాన్ని నీలో చూడాలనుకున్నాను. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని అందరూ చెబుతారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. నేను పెట్టాను. అందుకే ఏదైనా నీ ఇష్ట ప్రకారమే చేయమన్నాను. కాని సావిత్రి, నువ్వు నేను నమ్మిన దానికంటే చాలా బలంగా నిలబడ్డావు. ఆ రోజు పొలం విషయంలో బాబాయ్ని నువ్వు ఢీకొన్న తీరు చూశాక నాకు అర్థమైంది నా భార్య సత్తా ఏంటో. గుడి దగ్గర ఆకతాయిలను నువ్వు ఎదిరించినప్పుడు తెలిసింది నీ ధైర్యమెంతో. నిజమైన స్త్రీశక్తి అంటే ఏంటో నువ్వు నిరూపించావు. కానీ సమాజం మిమ్మల్ని అసమర్థుడంది కదా, అది మీకు బాధ అనిపించలేదా? సమాజం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది సావిత్రి. భార్యకు అండగా నిలబడితే అండగా ఉన్నాడు అనుకోరు, పెళ్ళం చాటు భర్త అంటారు. కాని నా దృష్టిలో పెళ్ళం చాటు భర్త అంటే చేతకానివాడు, చేవలేనివాడు కాదు. తన భార్య ఎదుగుదలను చూసి గర్వపడే నిజమైన మగాడు. స్త్రీని దేవతలా పూజించే ఈ లోకం భార్యను గౌరవిస్తే మాత్రం తట్టుకోలేదు. ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుందని అంటారు. కాని నా విజయం నా భార్య పేరు మీద ఉండాలని నేను కోరుకున్నాను. అందుకే నేను నీ వెనకాల ఉండి నిన్ను నడిపించాను. ఇవన్నీ వింటున్న భవానీ కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ వచ్చి రామకృష్ణతో ఇలా అంటుంది. రాము, నీ మనసు ఇంత గొప్పదని నీ తల్లిగా నేనే గుర్తించలేకపోయాన్రా. తండ్రి ఆధిపత్యంలో నలిగిపోయిన నా బాధను గమనించి నీ భార్యకైనా కష్టం రాకూడదని నువ్వు పడ్డ తపని చూస్తుంటే నీలాంటి కొడుకును కన్నందుకు నా జన్మ ధన్యమైందిరా. ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. లోకం దృష్టిలో మీరు పెళ్ళాం చాటు భర్త కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప భర్త. మీరు నా పక్కనుంటే చాలనుకున్నాను, కానీ మీరు నా వెనకాల కొండంత అండగా ఉన్నారని ఈరోజు అర్థమైంది. మీ భార్యగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. రామకృష్ణ కళ్లల్లో తృప్తి కనిపిస్తుంది. సావిత్రి భవానీలు ఆనంద బాష్పాలతో అతన్ని చూస్తుండగా ఆ ఇల్లు ఒక అద్భుతమైన ప్రేమానురాగాల నిలయంగా మారుతుంది. రామకృష్ణ మౌనం అసమర్థత కాదు, అది ఒక స్త్రీకి తనిచ్చిన గౌరవమని ఊరంతా తెలుసుకుంటుంది. పెళ్ళం చాటు మొగుడు అనే మాట ఇప్పుడొక హేళనగా కాకుండా ఒక ఆదర్శంగా ఆ ఊరిలో వినిపిస్తుంది. స్త్రీ సాధికారత అనేది కేవలం ఆమె పోరాటంలోనే లేదు, ఆమెకు అండగా నిలిచి గౌరవించే పురుషుడి ఆలోచనలో కూడా ఉంది. మౌనం అసమర్థత కాదు. ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే దానికి కారణం చేతకానితనం కాకపోవచ్చు, అది అవతల వారికి అవకాశం ఇవ్వాలనే సంకల్పం లేదా సమస్యను మూలాల నుండి పరిష్కరించాలనే వ్యూహం కావచ్చు. నిజమైన మగతనం అంటే భార్యను అణిచివేసే ఆధిపత్యం చెలాయించడం మగతనం అనిపించుకోదు. భార్య ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూస్తూ ఆమె ఎదుగుదలలో భాగస్వామిగా ఉండి ఆమెకు స్వేచ్ఛనివ్వటమే నిజమైన మగతనం. సమాజం ఎప్పుడూ ఒకరి వ్యక్తిత్వాన్ని బాహ్యంగా కనిపించే విషయాలతోనే అంచనా వేస్తుంది. ఈ కథలో రామకృష్ణను చేతకానివాడు అనడం, కాని మనం చేసే పనిలో ధర్మముంటే ఆ సమాజమే తలవంచి నిజం తెలుసుకుంటుంది. భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి తెలివితేటలను మరొకరు గౌరవించుకోవటం వల్ల ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని సావిత్రి, రామకృష్ణల పాత్రలు నిరూపించాయి. స్త్రీలు దేవతలు అని మాటల్లో చెప్పడం కంటే రామకృష్ణలాగా వారిని ఇంటి లోపల మరియు వెలుపల గౌరవించడం, వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే అధికారం ఇచ్చేవాడు కాదు, ఆత్మగౌరవాన్ని కాపాడేవాడే
ఉత్తమమైన భర్త. స్త్రీ లేకపోతే మగ పుట్టుక లేదు. అసలు స్త్రీ లేకపోతే సృష్టే లేదు. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.